ట్రంప్‌ని అర్జెంట్‌గా టారిఫ్‌లు తగ్గించకపోతే అణుయుద్ధం కంటే ప్రమాదకరమైన పరిస్థితి అంటూ ఆయన మిత్రులే హెచ్చరిస్తున్నారు. అందులో జేపీ మోర్గాన్ సీఈఓ డిమోన్ లాంటి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగాని. ఇటీవల కాలంలో విధించిన టారిఫ్‌లు ద్రవ్యోల్బణాన్ని పెంచొచ్చు. అందువల్ల ఆర్థిక మాంద్యానికి దారితీసే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ చెప్పుకోదగ్గ స్థాయిలో కుదుపులకు లోనవుతుంది. ఇందులో పన్ను సంస్కరణలు, డీరెగ్యులేషన్లకు దారితీయడం వంటివి సానుకూల అంశాలైతే, పన్ను వాణిజ్య యుద్ధం ఏమాత్రం తగ్గుముఖం పట్టని ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు, ఆస్తుల విలువ గణనీయంగా పెరగడం, అస్థిరత లాంటి ప్రమాదం దారితీస్తాయని చెప్తున్నారు. అదే సమయంలో భారత్ వంటి నాన్ అలైన్ దేశాల విషయంలో అమెరికానే స్నేహస్తం చాచి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలని సూచిస్తున్నారు. కీలక వాణిజ్య భాగస్వాములతో లోతైన సంబంధాలు కలిగి ఉండటం ఆర్థిక, భౌగోళిక, రాజకీయ పరంగా మంచిది. అమెరికా కూటమిలో భాగస్వాములు కాకుండా ఉన్న నాన్ అలైన్ దేశాలను భారత్, బ్రెజిల్ వంటి వాటితో సన్నిహితంగా ఉండాలి. వాళ్ళకి వాణిజ్యం, పెట్టుబడులు అమెరికా స్నేహస్తం కూడా అందించాలని సూచిస్తున్నారు. అదే సందర్భంలో బిల్ అక్మెన్ లాంటి వాళ్ళైతే ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇతను మద్దతుదారు ప్లస్ అపర కోటీశ్వరుడు కూడా దీన్ని ఒక ఎకనామిక్ న్యూక్లియర్ వింటర్గా అభివర్ణించారు. సాధారణంగా అణుయుద్ధం తర్వాత నెలకొనే పరిస్థితులను న్యూక్లియర్ వింటర్గా పేర్కొంటారు. ట్రంప్ విధానాలు వాణిజ్య భాగస్వామిగా అమెరికా మీద మిత్ర దేశాలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయంటూ అక్మెన్ చెప్పుకొచ్చారు. ట్రంప్ కార్యవర్గం టారిఫ్లు గణించడానికి ఎంచుకున్న మార్గం కూడా తప్పన్నారు. ట్రంప్ ఆర్థికవేత్త కాదు కాబట్టి ఆయన పాలసీ తయారీకి వీలుగా వీటి గణించేందుకు సలహాదారుల మీద ఆధారపడ్డారు. తప్పుడు లెక్కల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కిందకు లాగుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార దిగ్గజాల విశ్వాసాన్ని ట్రంప్ కోల్పోయారు. ఆయన నమ్మిన దేశం, ప్రజలు తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటారు. ఆయనకు ఓటేసింది ఇందుకోసం కాదు కదా అంటూ హితబోధ చేసే ప్రయత్నం చేశారు. మిత్రులు, శత్రువుల మీద భారీగా అసంబద్ధమైన టారిఫ్లు విధించి ప్రపంచం మొత్తం మీద ఆర్థిక యుద్ధం ప్రకటించారు. వాణిజ్య భాగస్వామిగా, మార్కెట్గా, పెట్టుబడులకు అనుకూలంగా మన దేశం మీద ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ముందుకు వెళ్తున్నాం. టారిఫ్ల పాలసీ ఒక ఆర్థిక అణుశీతాకాలం. పెట్టుబడులు ఆపేలా, వినియోగదారులు వేయాలి నిలిపేసేలా, అమెరికా ప్రతిష్టను దెబ్బతీసేలా ఇవి సాగుతున్నాయంటూ అభిప్రాయపడ్డారు.